ఇతను చూస్తుంటే అచ్చు క్రీస్తు ప్రేమను చూసినట్టే ఉంటుందండి అని ఆ పీపుల్స్ మన కోసం మాట్లాడుకోవాలట. అది లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే. చాలామంది ఏమనుకుంటారంటే, అక్కడ నిలబడకండి, అక్కడ ఉండకండి, అలా వెళ్ళకండి, అది వద్దండి. ఓకే, మంచిదే కాదంటలేదు, నువ్వు అంత వీక్ పర్సన్ అయితే వెళ్ళకు. అక్కడ ఉండకండి, అలా చేయకండి అడుగుతున్నాను. ఇంకెక్కడ ఉండకపోతే మనం అడవిలో బతకాలా? మనం ఎక్కడ బతకాలండి? ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుగునివ్వడానికేగా మనం దీపాలను చేసింది. ఎక్కడ చొచ్చుబడిపోయిందో సొసైటీ అక్కడే కదా మనం ఉప్పుగా మారమంది. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే కదా మనం ఆన్సర్గా జీవించమని దేవుడు మనకు చెప్పింది. అదే కదా దేవుడు మనకి ఒక కాలింగ్, ఒక పిలిపిచ్చి మనం పిలిచింది. అది కదా లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే. నేను ఎవరికి చూపించడానికి, నేను చెట్లకి అడవిలోకి పోయి చెట్లకి పులులకి దుప్పులకి జీవించడానిక నేను జీవించాల్సింది ఎక్కడ, ఎవరి మధ్య జీవించాలి? చీకటితో అలమటించిపోయి ఎలా బతకాలో చేతగాని ప్రజల మధ్య ప్రేమ, అనురాగం, బౌండరీస్ అంటే ఏంటో చూపించడానికి, అక్కడ నేను ఎక్స్పోజ్ చేయడానికి నేను వాళ్ళ మధ్య చెప్పండి ఉండాలి. అది ప్రభు కొరకు జీవించడం అంటే.